నువ్వు అప్పుడప్పుడు వస్తుంటావు అనుకోండి ఇక్కడికి. దేనికోసం? ఇక్కడ ఏం చేస్తావు? మీరు చేసేలా రూములు ఏం లేవు మాకు. ఉయ్యాలు ఉంటాయి, కూర్చొని తినేసి పోతాం అంతే. ఉయ్యాల్లో వదులుతారా? ఉయ్యాలైనా జంపాలైనా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది. ఈ లైఫ్ లో మీరు ఫస్ట్ ఎవరైనా అబ్బాయిని చూసి భలే ఉన్నాడే అని ఎప్పుడు అనుకున్నారు? ఎవరు కాదు, ఇంటర్వ్యూ టైం సరిపోద్దా? అంతమంది ఉన్నారు. ఇప్పుడు ఇందాక చూడగలను అనుకున్నారు అట్లాంటి చెప్పండి, చూడగలను అనుకున్నారు అట్లాంటి చెప్పండి. చాలా సెకలు ఉన్నారు నీళ్ళు. ఫస్ట్ టైం మీరు రాజు గారిని చూడంగానే మీ మైండ్ లో వచ్చిన ఒక్కడైనా బానే ఉన్నాడు. ఓకే పూని కక్కుతుల నా కమండలో ఫస్ట్ టైం ఇతను చూసినప్పుడు నీకేమనిపించింది? ఎవనీడ క్యూట్ గా అమ్మ బాబాయ్ మైనస్ కాదు నాకు ప్లస్ కావాలి. బా నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. ఫస్ట్ డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పండి. వాట్ యు ఫీల్? అంటే నీ అంత అందంగా ఉంటే కొంచెం హ్యాండ్సమ్ గా ఉంటే కథ పట్టుకొచ్చాడు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జల్సీగా ఉందిరా. ఓకే ఆయన అన్నందుకు బాధలేదు, మీరు నవ్వుతారేంటి? ఈజ్ కాంప్లిమెంటింగ్ మీ. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. నవ్వుతారేంటన్నా? ఆయన కాలం చేసిన తర్వాత ఇంటికి వెళితే ఆయన రూమ్లో పుస్తకం దొరికింది. నేను ఏ రోజైతే హీరో అయ్యాను ఆ రోజు నుంచి ఈనాడు వసుంధర బ్యాక్ పేజ్ ఈనాడు సినిమా ఉంటుంది కదా, నా ప్రతి పేపర్ కట్టింగ్ కట్ చేసి అంటించుకొని, ఏది మైదా పిండి వేడి దాంతో అంటించుకొని ఇంత పుస్తకం పెట్టుకున్నారు ఆయన. ప్రతి పేపర్ కట్టింగ్ కళ్ళ నీళ్ళు వస్తున్నాయి కదా. నాకు ఇప్పుడు అది వెంటనే నాకే ఏదో అలా ఉంది. మనం డెజర్ట్స్ తినడానికి మొత్తం గ్యాంగ్ తో వచ్చాయండి. అంటే ఎడర్లో ఎక్కువ మంది చెప్పేది బాగుంటుంది. అది కాదు, ఇందాక నీ పని చాలా ఉంది చెప్పు. ఐదుగురు భక్తులు ఉన్న ఆమె పేరు ద్రౌపది. ఆరుగురు భక్తులు ఉంటే చేపతి చపాతి అంట. చేపతి, అందుకని మనం చపాతి తింటున్నాం. ఇంకో రెండు ఉన్నాయి ఏంటండి? అండ్ స్క్రీన్ మీద సీరియస్లీ మీ పేరు బాగుంది, బయట మన పేరు బాగుంది. నెంబర్ వాట్సాప్. దొరికితే కదరా, దొరికితే. ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్లు ఇంకా మళ్ళీ చేద్దాం మనస్ఫూర్తిగా కోరుకున్నా. విష్ ఆల్ ద బెస్ట్. 13వ తారీఖు అయితే మనం భలే ఉన్నాడు సినిమా అయితే చూసి ఎప్పుడు ఆదరించినట్టుగానే ఇంకా మంచిగా ఆదరిద్దాం. హాయ్ అండి, ఈ రోజు నేనైతే మన రాజ్ తరుణ్ గారితో కలిసి భలే ఉన్నాడే మూవీ ప్రమోషన్ కి కృష్ణపట్నం రెస్టారెంట్ కి అయితే వచ్చేసాను. ఇది మన జూబ్లీ హిల్స్ లో ఉంది. ఇక్కడ యాంబియన్స్ అయితే నెక్స్ట్ లెవెల్ అండి, క్రేజీ యాంబియన్స్. అండ్ యాంబియన్స్ కు తగ్గట్లే ఫుడ్, మన తెలుగు క్యూజిన్ ఆసమ్ గా ఉంది. నాకు ఇక్కడ బాగా నచ్చింది ఏంటంటే ముద్దపప్పు ఆవకాయ. అబ్బా ఏమన్నా ఉందా అసలు? నేను చెప్పటం కాదు, మీరు ఒక్కసారి ఇక్కడికి వచ్చి టేస్ట్ చేసి ఆ యొక్క టేస్ట్ ని మీరు ఎంజాయ్ చేయండి. వెజ్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ ఈ రెండు నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా నేను చెప్పటం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోయి చూసేద్దాం పదండి. హాయ్, హలో, వెల్కమ్ టు టేస్టీ నేచర్. ఎలా ఉన్నారు? బాగున్నారు. సూపర్ ఎక్సైటెడ్ బికాజ్ ఐ యామ్ విత్ రాజ్. ఈ ఫుడ్ ఎలా ఉంటుంది? చాలా బాగుంటుంది. నేను కదా అన్నకి వచ్చి అలవాటు అయిపోయిందండి. బేసిక్ గా ఇది 4వ సారి. నా తర్వాత నాకన్నా ఎక్కువ సార్లు ఎవరు కనపడ్డారంటే అన్నే కనపడ్డాడు నా ఛానల్లో. అన్న నువ్వు ఇట్లా వారానికి కూడా రిలీజ్ చేస్తూ ఉండాలా. అంటే నీకంటే అందంగా ఉంటుంది ఫుడ్ అని. ఈ రోజు అసలు కృష్ణపట్నంకి వచ్చామా. ఇక్కడ ఎగ్స్ ఫస్ట్ మేడం, ఫస్ట్ ఆఫ్ ఆల్ వెల్కమ్ టు టేస్టీ తేజ మేడం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యాక్సెప్టింగ్. అంతే, పట్టించుకోవడం మానేసా నువ్వు. ఉన్నా మాట్లాడి కానీ నువ్వు కానీ అయిపోయిన తర్వాత చెప్పు. గుడ్లకి మేడం గారు బిగ్ బాస్ కి వెళ్ళి అలవాటు అయిపోయింది. మీరు ఎక్స్పీరియన్స్ మీరు ఉండండి. మేడం గారు పక్కా మాట్లాడతాను ఒక నిమిషం. హాయ్ మేడం. మేడం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది ఫుడ్ కాబట్టి మనం ఫస్ట్ ఫుడ్ గురించి నాకు ఒక్కోసం
వంట వచ్చా మేడం? రాదు. వంట అంటే ఏంటి మేడం? కుకింగ్. అమ్మా ఓకే. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే కాళ్ళకూర ఏంటన్నది ఏంటిది? కాళ్ళకూర షోర్బా. ఓకే ట్రై చేద్దాం. ట్రై చేయండి. అదిరిపోయింది. అమ్మా నువ్వు అప్పుడప్పుడు వస్తుంటావు అనుకోండి ఇక్కడికి. దేనికోసం? నేను అనూపు అదే వస్తా. దేనికోసం? ఇక్కడ ఏం చేస్తాం? మీరు చేసేలా రూములు ఏం లేవు మాకు. ఉయ్యాలో ఉంటాయి, కూర్చొని తినేసి పోతాం అంతే. ఉయ్యాల్లో వదులుతారా? ఉయ్యాలైనా జంపాలైనా అప్పటి నుంచి అలవాటు అయిపోయింది వెళ్ళి. ఉయ్యాల్లో చాలా బాగుంది. నచ్చిందా మేడం? Yes. ఓకే డన్. అన్న నీకు ఇప్పుడు నాన్ వెజ్ లో మీ ఫేవరెట్ ఏంటి అని అడుగుతాను. మీరు యాజ్ చేప అయ్యి ఉంటే అయ్యి ఏంటంటే రొటీన్ అయిపోయి నా కోసం నేను అడగను. ఇంటెలిజెంట్ ఫెలో. మేడం గారు తినడానికి మీ దగ్గర వస్తారు. మేడం గారు మీకు నాన్ వెజ్ లో మంచి ఫేమస్ బాగా ఇష్టంగా తినే ఫుడ్? ఫుడ్ నాకు చాలా ఐ థింక్ ఐ లవ్ బిర్యానీ. బిర్యానీ. నెంబర్ 1. ఓకే ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మన టైటిల్ భలే ఉన్నాడు. yes టైటిల్ చూడంగా అప్ప నిజంగా భలే ఉన్నాడే అనిపిస్తుంది. మీ లైఫ్ లో మీరు ఫస్ట్ ఎవరైనా అబ్బాయిని చూసి భలే ఉన్నాడే అని ఎప్పుడు అనుకున్నారు? ఎవరు కాదు, ఇంటర్వ్యూ టైం సరిపోద్దా? మంది ఉన్నారు. ఇప్పుడు ఇందాక చూడంగా అనుకున్నారు అట్లాంటి చెప్పండి. చూడంగా అనుకున్నారు అట్లాంటి చెప్పండి. చాలా సెకలు ఉన్నారని నీళ్ళు. ఎవరు నాన్న? హీరోనా? మీ ఫస్ట్ మీ ఇష్టం పర్సనల్ గా ఉంటే అదే అంటున్నా, టైం సరిపోద్దా అని. అది కూడా కరెక్టే. ఒకటి ఒకటేనా? మహేష్ బాబు సార్. మహేష్ బాబు గారు. ఓకే మహేష్ బాబు గారిని చూడంగా ఫస్ట్ ఇంకేమనలేదు నేను. భలే ఏమనలేదు. ఓకే ఫస్ట్ టైం రాస్తారు. నో కమెంట్స్. మిమ్మల్ని చూడంగానే నో ఫస్ట్ టైం కామెంట్ చెప్పాను కదా. ఆయన నో కామెంట్ చెప్పింది దానికి కాదు. ఫస్ట్ టైం మీరు రాజు గారిని చూడంగానే మీ మైండ్ లో వచ్చినాడు ఒక్కడైనా మహేష్ బాబు అని భలే ఉన్నాడు. అలాగే ఇంది ఐ హ్యావ్ ఏ ఫోన్ పే నంబర్. థింక్ అబౌట్ ఇట్ ట్వైస్. బానే ఉన్నాడు. బాగానే ఉన్నాడు. ఓకే గుడ్ ఇనఫ్. మహేష్ బాబు మెలగొడుతున్నాడు, మన బాగానే అనుకుంటాం. బాగానే ఉన్నాడు. అలా పూని కక్కుతుల నా కమండలో ఫస్ట్ టైం ఇతను చూసినప్పుడు నీకేమనిపించింది? ఎవరిని క్యూట్ గా ఉన్నాడు. ఓకే డన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. నెక్స్ట్ వీక్ ఇంకో వీడియో తగులుతా అన్నా. బేసిక్ గా దీన్ని వదిలేస్తా అన్న మొత్తం కంప్లీట్ చేస్తాడు. ఏనా చేపంటే పిచ్చి. అదే కదా అందుకే అంటున్నా. ఇప్పుడే జస్ట్ లేక్ లో పెట్టి తీసుకొచ్చారు మేడం. సరే ఫస్ట్ ఇప్పుడు కాదు, ఆవిడ చేప ముక్క తినేదాకా వెయిట్ చేద్దాం. ఏనా తిన్నా? ఎందుకు తింటది? అద్భుతంగా తింటది. హ్యాపీ బర్త్డే చేప. హ్యాపీ టైల్ కావాలా హెడ్ కావాలా? ఎత్తడే చేప. టైల్ చాలా. ఓకే ఇందులో ముళ్ళు ఉంటాయి కదా. ముళ్ళు ఉంటాయి కదా బ్రో. బ్రో తెలుగు సూపర్ బ్రో. కీప్ ఇట్ అప్. అడగరాదు. That is madam prawns. నా ఫేవరెట్. Prawn is your favorite, huh? Okay, attack. Wow. Prawn ఇంత చూస్తాం. ఏంటి నన్ను ఎంత ఉంది? ఉడకబెట్టి సాగ తీసినట్టున్నారు. అన్న సింగిల్ ప్రాన్ అంటావా? సింగిల్ అన్న, సింగిల్ టైగర్. సూపర్ క్రేజీ ఉంది. ఏంటో నన్ను గుడ్లతో కానిచ్చేస్తున్నా ఇందా నుంచి. సన్నబడదా? ఈయన గుడ్లు ఎందుకు తింటున్నావు అంటే ఇంకా సన్నబడతాను కంట. దీనికన్నా ప్రపంచంలో ఎవరన్నా సన్నబడతారా అన్న? సన్నబడతాను సర్లే పాని లేడు. చూడు నువ్వు అన్నా కదా, పాప కూడా ఎడుతుంది. మైనస్ కాదు నాకు ప్లస్ కావాలి. బా నువ్వు ఇంతకు మించి దిగజారవన్న ప్రతిసారి యు ప్రూవ్ మీ రాంగ్. మీ వాడు వేసాడు విన్నావా? బిగ్ బాస్ వస్తున్నా ఫ్రెండ్ చూడలేదన్నా. నేను నా జీవితంలో ఏం లేదన్నా. భాష గారు పోయారు కదా, ఆయన బేసిక్ గా ఆనియన్ కావాలంటే నాకు ఆనించకుండా కావాలన్నా. నాకు ఏంటిది ఆనియన్ అంటే ఆనించనంట. లైవ్ లో చూసినవాడిని. ఐ మీన్ అసలు లైవ్ లో అక్కడ విన్నాల పరిస్థితి ఏంటి వాళ్ళకి ఏం అర్థం కాల. ఇద్దరు ముగ్గురు లేచి అటు ఇటు వెళ్ళిపోయారు. ఏంటిదని కొన్ని సార్లు అబ్బా
ఆఖరికి ఎఫ్ఎం వింటున్నప్పుడు కూడా తట్టుకోలేదు కొన్ని బంతులు. అవునా ఇట్లా ఇస్తుంటాడు మనోడు. ఏం ఎఫ్ఎం వింటున్నప్పుడు వింటా తెలుసులే కానీ బట్ చూడండి అబ్బా ఏంట్రా ఫీల్ నాకు వచ్చింది. బట్ బాగుంది సార్, సరదాగా ఉంటాడు మనిషి. మేడం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మిమ్మల్ని అబ్బాయిని ఎవరితో ఉన్నాడని అనిపించినాను కదా. గ్యాస్ తీసుకొచ్చిన ఆయన అబ్బాయి అడిగితే బాగుంది కాబట్టి అమ్మాయిని ఈ అమ్మాయిని చూసింది అరే భలే ఉందరా అనిపించిన అమ్మాయి నాకా మీకే అంటే ఈ మధ్య కాలంలోనా ఫస్ట్లో? ఫస్ట్ ఏంటి నా అవకాశాలు ఇస్తారు నాకు మీరు? మరి ఆబ్వియస్లీ సార్ ప్రజెంట్ చెప్పండి. ప్రెసెంట్ అయితే ఆలోచించాల మరి దాని లేదు ఒక అంత అంతమంది ఉన్నారు. అంటే మామూలుగా అంటే ఇప్పుడు ఐఎమ్ ఆల్వేస్ హ్యూజ్ ఫ్యాన్ ఆఫ్ సమంత గారు. బట్ ప్రెసెంట్ రైట్ నౌ అంటే నా ఫస్ట్ అంటే మాత్రం చెప్పారు నాకు ఇది. మీరు వచ్చిన రెండో వీడియోలో చెప్పారు అమ్మ వాసన గురించి. వద్దు సార్ ఓకే డన్ సరు గారు. స్టిల్ థింకింగ్ బ్రో ఏం బ్రో ఇది మట్టిలో మట్టి మాంసం చికెన్ సరు గారు భయ్య. చాలు టీజర్ చూసాను ఈ మధ్యకాలంలో భలే ఉన్నాను. చాలా ఎంటర్టైనింగ్ జోనర్లో మాకు అనిపిస్తుంది. ఎందుకంటే టీజర్ అన్ని సాంగ్ కూడా రిలీజ్ అయింది, సాంగ్ కూడా చూసాము. అండ్ దీంట్లో ఫస్ట్ మీ ఎంట్రీ పెళ్లి కూడా గడపతో ఆయన ప్రమోషన్ స్టార్ట్ చేశారు కదా. ఒక కొత్త లుక్, ఒక కొత్త సబ్జెక్టు అనే ఫీల్ అయితే మాకు వచ్చింది. ఫస్ట్ డైరెక్టర్ గారు మీకు స్టోరీ చెప్పండి, వాట్ యూ ఫీల్? అంటే నీ అంత అందంగా ఉంటే కొంచెం హ్యాండ్సమ్గా ఉంటే కథ పట్టుకొచ్చాడు. ఇంత అందంగా ఉన్నాను, నా అందాన్ని చూసుకుంటే నాకే జలసిగా ఉందిరా. ఓకే ఆయన అన్నందుకు బాధలేదు, మీరు నవ్వుతారేంటి? ఈజ్ కాంప్లిమెంటింగ్ మీ. నవ్వుతారేంటమ్మా? నేను అందంగా నవ్వడం సార్, నాకు కూడా అంటింగ్ ఉంది. చాలా తప్పు అది, ఓకే చాలా తప్పు. బట్ ఓకే బట్ కాదు అంటే ఆయన అంటే మనకి ఒక గీత ఉంటుంది కదా, ఆ గీత విజ్ఞాన ప్రదర్శనలో అందుకే అన్న మీ అందంగా లేవు ఏమని చెప్పి చెప్పండి. కామ ప్లస్ సార్ ఈ గురించి కాదు, ఆయన గురించి మాట్లాడుతున్నాను. ఆయన అంతే అందం చెప్పండి అన్న. సారీ జోక్స్ అపార్ట్, అంటే ఇలాంటి సబ్జెక్ట్ చేసుకున్నప్పుడు చిన్న లైన్ ఉంటుంది, అంటే ఆ లైన్ దాటకపోవడానికి నేను మళ్ళీ గీత గారంటాం అని చెప్పి లైన్ అంటున్నాను. ఇంగ్లీష్ మీడియం చదివాను మీకేంటి, మీ తర్వాత మేము అందరం. సో అంటే ఆ లైన్ ఆ గ్లాస్ ఒక్క సిప్పుగా ఎట్టుందంటే గ్లాస్ అయిపోయి పడికి నా పరిస్థితి ఏంటో నాకు అర్థం కావట్లా. వాటర్ చిల్డ్ వాటర్ తాగుతున్నాడు అక్కడ. సో ఆ లైన్ ఎక్కడా కూడా దాటకుండా కానీ ఎక్కడ తెక్కకుండా కానీ ఆయన ఖచ్చితంగా హ్యాండిల్ చేయగలని ఫస్ట్ టైం ఆయన నడిచినప్పుడు నాకు అర్థమైపోయింది. అంటే నాకు కథ మొత్తం చెప్పినప్పుడే నాకు అర్థమైపోయింది ఆయన ఎలా చూస్తున్నాడు అని చెప్పి. సో అక్కడనే రైడింగ్ వస్తుంది. అండ్ ఆల్సో ఇది కొత్తగా ఉంటుంది కదా, అది చేసింది చేస్తే బోర్ పడద్దు కదా మనకి ఏదో టైంకి. చాలా చాలా ఫ్రెష్గా ఉన్న సబ్జెక్ట్ మనం చూడగానే మాకు అదే ఫీల్ వచ్చింది అన్న. అందుకే నేను ఇది అలాగే మన ఏసురాన్న కలిసినప్పుడు ఆయన కూడా అడిగే చెప్పినాను. అంటే ఆయన అనుకున్నాడు నేనే లుక్ మార్చాను అంటున్నాడు ఆయన. మేడం గారు అంతకుముందు రాస్తారు గారు మూవీస్ మీరు చూసారా? చూసాను. ఏం చూసారండి? ఉయ్యాల జంపాలా చూసాను, స్టాండ్ అప్ రాహుల్. ఉయ్యాల జంపాలా అప్పుడు మీరు ఏ క్లాస్ చదువుతున్నారండి? నేను బయలుదేరినా సార్. నేను పోతాను నాకు ఇది వద్దు. అడగాలి కదా మేడం గారిని. అది నాకు తెలీదు, నేను రీసెంట్ గా చూసానండి. అప్పుడు చెప్పు చదువు రిలీజన్ బట్టి ఎప్పుడో తెలియదు. మంచిది వదిలే. నేనేం చదువుతున్నాను చెప్పరా మేడం? చెప్పండి. ఐ వాజ్ ఇన్ 9th ఐ థింక్. అంటే 9th థర్డ్ టైంలో ఉన్నాను. అన్న ఓకే అన్న. నెక్స్ట్ ఇంకొకటి నిజంగా అయితే మా ఊళ్ళో చూసే తెనాల్లో అవునండి. అంటే నువ్వు యంగ్గా వచ్చేసావులే, కొంచెం మొదలైనా వచ్చా. కానీ నేను మరీ అంత యంగ్ కూడా కాదులే. అప్పుడు 20 నాకు.
ఏంటంటే 14 ఉంటాయి నీకు 6 years ఇప్పుడు సినిమా వచ్చిందా 6 years ఏనే 6 years ఏనే ఇప్పుడు నువ్వు మూవీ ఇయర్స్ ఉన్నా ఇంకా ఏదో అడుగుతున్నా ఏదో అడుగుతా మొన్న నెలలో 2 సినిమాలు రిలీజ్ అయ్యి వస్తున్నా దాని దగ్గరికి వస్తున్నా. బేసిక్ గా నాకు యూట్యూబ్ లో వీడియో రిలీజ్ చేయడానికి కష్టంగా ఉంది. మీరేందన్నా వారానికి సినిమా రిలీజ్ చేస్తున్నా. ఏమండి డైరెక్టర్ గారు, సార్ డైరెక్టర్ గారు, సాయి గారు, మేము యూట్యూబ్ లో వీడియో రిలీజ్ చేయడానికి చాలా కష్టపడుతున్నాం. వారానికి సినిమా రిలీజ్ చేస్తున్నాడు ఏంది గీత గీత చెప్పన్నా బ్యాక్ టు బ్యాక్ అసలు 2 ఒకే రోజు రిలీజ్ కొట్టుకోవాల్సింది. 2 ఒకే రోజు రిలీజ్ అయ్యింది. రేర్ ఫీట్ బేసిక్ గా మన తెలుగు ఇండస్ట్రీలో ఇద్దరికే ఉందంట, ఒకటి బాలయ్య బాబు గారికి, నాని గారికి. కానీ 2 ఒకే రోజు రిలీజ్ అవ్వాలి, వారం రోజు. బట్ మీదండి పురుషోత్తముడు సీరియస్ గా నేను చూశాను. రంజాన్ లో దీంట్లో వచ్చిందండి చాలా ఉన్నాయి. దాంట్లో పురుషోత్తముడు కానీ థియేటర్కి మాత్రం వెళ్ళి చూడలే. కనీసం బలవరం థియేటర్కి వెళ్ళి చూడలే. చాలా బాగుంటుంది. భలే ఉన్నాడు బాధ. నాకు ఏదన్నా దాని గురించి మాట్లాడకూడదు కానీ కాకుండా నాకు అనిపించింది చెప్తున్నాను. పురుషోత్తముడిలో అంతమంది ఆర్టిస్టులు, అది ఒక ఎలివేషన్లో పర్ఫెక్ట్ కమర్షియల్, దానికి చేయాల్సిన ప్రమోషన్ ఏమైనా చేస్తున్నారు కూర్చోబెట్టి. బట్ నాకు నచ్చింది, చూసిన తర్వాత నాకు నచ్చి చెప్తున్నా మాట అది కాదు కాదు. ఒకటేంటి నా తప్పు కూడా ఏంటంటే బికాజ్ ఆఫ్ నా పర్సనల్ వాటి వల్ల నేను కూడా ప్రమోట్ చేయాలి కొంచెం. సో అది నా పర్పట్ కూడా ఉంటుంది. అలా కాదు, బట్ ఇట్స్ గుడ్ సబ్జెక్ట్ యాక్చువల్లీ, చాలా బాగుంది. దీని గురించి మాట్లాడదాం మేడం గారు. ఇప్పుడు ఈ మూవీ రేపు 13వ తారీఖు రిలీజ్ అవుతుంది. మీరు ఐ మీన్ డైరెక్టర్ గారు స్టోరీ చెప్పినప్పుడు వాట్ యూ ఫస్ట్ టైం వినంగానే ఏమనిపించింది? నాకు యాక్చువల్లీ చాలా డిఫరెంట్ కాన్సెప్ట్ అనిపించింది. బికాజ్ సారీ రేపు నేను ఎప్పుడు చూడలేదు ఏ ఫిల్మ్లో కూడా. సో ఐ రియలీ లైక్ ఇట్ అండ్ చాలా ఇంట్రెస్టింగ్గా అనిపించింది. సో నాకు చాలా ఎక్సైట్ అయింది యాక్చువల్లీ ప్రాజెక్ట్ చేయడానికి. సో ఐ లవ్ ఇట్. ఓకే మేడం. అండ్ నా క్యారెక్టర్ కూడా చాలా బాగుంది. మీ క్యారెక్టర్ పేరు ఏంటంటే దీంట్లో? కృష్ణ. అండ్ ఆల్సో మామూలుగా మనకి అన్ని సినిమాలు ఉంది కానీ చాలా వరకు సినిమాల్లోని హీరోయిన్ అలా వచ్చి పోతూ ఉంటుంది కదా. ఈ సినిమా అలా కాదు, కాదు కదా. నా క్యారెక్టర్ ఎంత ఇంపార్టెంట్, నాకంటే ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఈ రోజుల్లో ఐ మీన్ హీరోయిన్ అలాంటి చాలా స్ట్రాంగ్ క్యారెక్టర్ ఉంది. అండ్ ఆవిడ చింపేసింది, అమేజింగ్. ఓకే మేడం. రాజ్ తరుణ్ గారిలో ఐఎమ్ స్టేటింగ్ అ ఫ్యాక్ట్, ఐఎమ్ నాట్ గివింగ్ జస్ట్ అ కాంప్లిమెంట్. రాజ్ తరుణ్ గారిలో ఈ షూటింగ్ అంతా చూసినప్పుడు మీకు ఆయనలో నచ్చిన 2 క్వాలిటీస్? 2 క్వాలిటీస్ చాలా పేషెన్స్ ఉంది రాజ్కి. నేను మనం షూట్ చేసినప్పుడు పేషెంట్ అయ్యాడు. చాలా వెరీ పేషెంట్. కాదు అదే అంతా ఇంకా నా వల్ల కాదు. అయిపోయి లాగేసుకుందాం ముందుకి. వద్దు. ఓకే, పేషెంట్ అయ్యాడు. సారీ పేషెన్స్ ఉంది ఆల్మోస్ట్. అండ్ చాలా సపోర్టింగ్ నేచర్ కూడా ఉంది. డన్ మ్యామ్. నచ్చినవి చెప్పారు. నచ్చని క్వాలిటీస్ ఏంటి? నాకు చాలా బులీ చేస్తారు. ఓకే, చాలా. అండ్ మళ్ళీ నేను అందరం చేస్తాను అవకాశం ఉంటాయి అంతే. ఓన్లీ 1 బ్యాడ్ క్వాలిటీ, 2 బ్యాడ్ క్వాలిటీస్ లేదు. అది కూడా బ్యాడ్ క్వాలిటీ. అది కూడా బ్యాడ్ క్వాలిటీ లేకపోవడం కూడా బ్యాడ్ క్వాలిటీ. సరే అండి మేడం, అది కూడా తప్పేనా సార్? అంతేగా మరి. కెమెరా ముందు చెప్పట్లేదు, కెమెరా ఆపుతుందని చెప్తారా? తర్వాత అమ్మో అంటే అందరికీ కన్నా అమ్మో పెద్ద లిస్ట్ ఉంటుంది. పెద్ద లిస్ట్ ఉంది. కాదు ఇందాకే అరగంట ముందు రేపు వస్తానని చెప్పి ప్రాంక్ చేశారు. వస్తాను కాదు రానని చెప్పి. రావట్లేదు. అందరికంటే ముందు నేనే వచ్చాను. నాకన్నా ముందు వచ్చాడు బాబా ఆయన. అది బేసిక్ గా కృష్ణపట్నంలో వీడియో షూట్ పెట్టుకున్నాం మేము. అన్న నాకు కొంచెం లేట్ అయితే మామూలుగా సార్తో చెప్పాను. హీరోయిన్ గారికి పోయి నేను రాట్లా, నువ్వు అక్కడ పెట్టి ఎట్టి వీడియో చేయాలని చెప్పి చెప్పాడంట. ఏమేమో నిజంగా ఒకటే అని చెప్పి ప్రిపేర్ అయిపోయింది. బేసిక్ గా నా వీడియో ఏమైనా చూసారా? ఒకటేనా ఇట్లా చూడదు ఇప్పుడు ఇది రిలీజ్ అయ్యాక చూడండి. వాడు ఎవడో వస్తాడంట తింటాడంట, వాడితో ఏం వీడియో అనే సెన్స్ లో వచ్చి నేను రాగా సార్ గారు అడగ అని నాకన్నా ముందు వచ్చి కూర్చున్నా. ఈయన బేసిక్ గా అన్న ఇదే కాదు, నేను ఫస్ట్ వీడియో దిల్సుఖ్ నగర్లో పెట్టా. ఈయనతో దానికి కూడా నాకన్నా ముందు ఈయన వెళ్ళిపోయాడు. 20 minutes లేట్ నేనే.
ఏందన్నా అంటే నువ్వు ఆ టైం చెప్పావు కదా ఇంక వచ్చేసారా అన్నాడు. అమ్మా నేను ఏదో లేట్ Time sense ఉంది, time sense. సీరియస్లీ టైం సెన్స్ ఉంది. అది కూడా ఇబ్బంది ఆయనకు కాదు, పక్కన మనకి. యాక్చువల్లీ నాకు కూడా చాలా టైం సెన్స్ ఉంది, సో నాకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయింది. డన్ మేడం. యాక్చువల్లీ ఈవిడికి నాకంటే ఎక్కువ ఉంది. అవును. అన్న ఏందన్న అయ్యి మటన్ మాకేమవుతాం ఇదిగో ఈ చేప మటన్ ఆ టేబుల్ పంపించేసి. యాక్చువల్లీ ఫస్ట్ ఒక స్పూన్ అన్నాడు రాస్తారు, నచ్చి మళ్ళీ ముద్దపప్పు దొరికింది అసలు. క్రేజీ ఉంది. సరే దాని తర్వాత రాగి ముద్ద విత్ నాటుకోడి కాడం, క్రేజీ కాంబినేషన్. సరిపెద్ద అనుకుంటున్నాను ఏమన్నా నేను. ఏమన్నా నా ప్రాణం అది. నెక్స్ట్ అదే ఇది అయిపోగా నాకు తెప్పిస్తా. హైదరాబాద్ చాలా ప్లేసెస్ లో ముద్దపప్పు కానీ నాటుకోడి రాగి ముద్ద ఎక్కడైనా టేస్ట్ చేయొచ్చు. ఈ టేస్ట్ మాత్రం రాదు గారు, సీరియస్లీ ఐ బెట్ మీ టేస్ట్ చేసి చెప్పండి నాకు ఎలా ఉంది. నీకు ఎలా ఉందన్న ముద్దపప్పు? క్రేజీ కదా, మనం ఎన్నోసార్లు తినుంటాం చేసి. ఇప్పుడు 2 సార్లు అడిగేసుకున్నారు. అర్థమైంది. జాగ్రత్తగా తిందాం, జాగ్రత్తగా అనుకున్నాను. మొత్తం నాశనం చేయలేదు, లేకపోతే అద్భుతాన్ని ఫుడ్ ఇప్పించి. టేస్ట్ బాగుందంటే కొట్టేద్దాం. మరి ఇంకా అప్పుడు ఆగాం మనం. మేడం గారు ఈ మూవీ తమ్ముడు గారు రిలీజ్ అవుతుంది చూడమని చెప్పి రాత్రి చూద్దాం, మేము చూద్దాం, అందరూ చూద్దాం అంటారు. మేము ఎందుకు అంటే 3 reasons ఫర్ మీ. ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఉంది. మీరు థియేటర్ కి వెళ్ళి you laugh a lot, you cry, అన్ని ఎమోషన్స్ ఫీల్ చేస్తారు. సో లైక్ ప్లీజ్ వెళ్ళి మా సినిమాని చూడండి. ఐమ్ టెలింగ్ యూ అందరికి చాలా నచ్చుతుంది పక్కా. అండ్ రాజ్ అండ్ ఐ కెమిస్ట్రీ కూడా చాలా బాగా వచ్చింది. రాజానికి అదేందో ఎవరికైనా కెమిస్ట్రీ బాగా వచ్చింది. మంచాలకి అందరితో అలాగే ఉంటుంది. ఓ ఇప్పుడు ఆమె మంచి వస్తారా అంతేనా? మంచాలకు అలాగే ఉంటుందా? ఓకే అదేందో నాతో కూడా బాగుంటుంది కెమిస్ట్రీ. అవును మరి నువ్వు కూడా మంచి కదా, నేనే మంచి మంచిగా బాగుంటుంది. అవునా ఏందా నెయ్యి నెయ్యి ఇచ్చాను మనోడు. ఇంకా తప్పదు. అక్కడ రాగి సంకటం ఉందని చెప్పి వెయిటింగ్. జస్ట్ ఇది కొంచెం వేసుకోండి, కొంచెం వేసుకొని రాగి సంగటి దగ్గరికి వెళ్తాం. రాగి సంకట అయితే ఇంకా స్పూన్లు 4 పనికిరు. ఈ ఫుడ్ లో బాగా ఇష్టమైంది ఏంటి మేడం? ఇప్పుడు దాకా తిన్న వాటిలో మీకు బాగా నచ్చింది స్టార్టర్స్? ఇది కీమా. కీమా? స్టార్టర్ లో ప్రాన్ చాలా నచ్చింది. నాకు ప్రాన్ అంటే చాలా ఇష్టం. టైగర్ ప్రాన్ క్రేజీ చాలా నచ్చింది. తమ్ముడు దా ఏసీ చాలరా ఈ మధ్య నాకు నాన్ వెజ్ ఓన్లీ మొత్తం ఆడబెట్టుకుంటున్నాను నేను. మనం పెట్టుకోవాలంటే ప్రపంచంలో ముద్దపప్పు ఆవకాయ కంటే అందులో అద్భుతమైన రసం కానీ సాంబార్ కానీ కొంచెం దగ్గరికి ఎక్కువ కూడా కొంచెం స్వర్గం మీదేసి పీసొద్దు, గ్రేవీ ఓన్లీ గ్రేవీ. అది చూస్తుంటే టెంప్ట్ నాకు. చాలు 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 నాకు పీస్ చాలు. पीस पीस भैया एक पीस डालो. ओके डालो. थैंक यू, लव यू. क्रेजी ये దీంట్లో వదిలు మేడం. ఎలా ఉంది? చాలా బాగుంది. చాలా బాగుంది. భలే ఉందా? నేను ప్రతి రోజు నా లంచ్ ఇదే ఉండేది. రాగి సంకటి మటన్ మటన్ కదా తిప్పిన మటన్ ఉంటుంది. కాకపోతే ప్రాబ్లం ఏమైందంటే రాగి తింటే నాకు మా మదర్కి నాకు సేమ్ ప్రాబ్లం. రాగి తింటే ఏమవుతుందంటే కాళ్ళు పీకుతుంది. సో అందుకని చెప్పి ఇంకా రాగి తగ్గింది సార్. స్పైసీ స్పైసీ వాంట్ వాటర్ స్పైసీ వద్దు వద్దు నో వాటర్. అలా వాటర్ వస్తుంది. రాగి సంకటిలో ఘీ టేస్టీ గుడ్. తెలుగు రాదు, ఇంగ్లీష్ రాదు, సన్నాసి ఎట్లా టేస్టీ ఇంగ్లీష్ నువ్వు పాడు కానీ నేనే టేస్ట్ గుడ్. ఓకే అమ్మో ఈ స్పైసీకి మేడం గారు ఎట్లా అంటున్నారంటే బాగుంది బట్ స్పైసీగా. ఒక్కసారి గుంటూరు పంపించాలి. వాళ్ళు ఎప్పుడు అడిగినా ఏమైందన్నా స్పైసీ అందరూ చూస్తున్నావు. ఈజ్ ద స్పైసీ ఈజ్ ఆస్కింగ్. నేను తెలుగులోనే మాట్లాడుతున్నాను. తెలుగులోనే మాట్లాడు మరి. ఎక్కడి నుంచి మేడం? ప్రాపర్ ఎక్కడి నుంచి మీరు?
బెంగళూరు నుంచి. బెంగళూరు కన్నడగా అయినో కన్నడ నువ్వు కన్నడ బరుతా? అంత భరతలేదు. కన్నడ భర్త భార్య అని తిన్నా కన్నడ వరకు భరత్. అది రాంగ్ కన్నడ. అది మీరు సరిగా మాట్లాడండి. అసలు రాదు రాదా? కన్నడలో ఏం రాదు. ట్రైల్స్ మళ్ళీ ట్రైల్ చేసి కాదు ఎలా ఉంది ఇంకా మొత్తం బాగా లోపలికి పెట్టినా అది ఆల్రెడీ అయిపోయింది. నాది కూడా. సరేనా భలే ఉందా? అది భలే ఉంది. అది ఇంపార్టెంట్. భలే ఉన్నాడు. రేపు 13వ తారీఖున మన థియేటర్స్ వస్తుంది. రండి కూడా ఉండే. ఇంత డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫుడ్ టేస్ట్తో ఎలా అయితే ఉందో మూవీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎమోషన్స్ ఇంతకు మించి ఉంటది. బేసిక్ గా ఈ మధ్య కాలంలో అన్న నేను చెప్తున్నాను, ఐ మీన్ నాకు అనిపించింది ఒక ఆడియోగా చెప్తున్నాను. ఇందాక మేడం గారు తన రీజన్స్ తనకి చెప్పారు. నా రీజన్స్ కూడా ఆడియోగా చెప్పాలనుకుంటే నాకు ఎప్పుడన్నా ఒక మూవీ చూడాలి అంటే నేను ఎందుకు చూస్తానంటే మనం వెళ్ళిన 2 hours పాటు ఎంగేజింగ్ గా ఉండాలి. ఎంటర్టైనింగ్ అనే దానికన్నా నేను ఎంగేజింగ్ ఎంటర్టైన్మెంట్ అంటే ఫన్ ఒకటే కాదన్న. మూవీతో మనం ఎంగేజ్ అయిపోతే మూవీ హిట్ అన్న. అండ్ మీరు రిలీజ్ చేసిన టీజర్ అండ్ సాంగ్స్ అయితే చాలా బాగున్నాయి. అండ్ టీజర్ అరే ఏదో కొత్త చెప్పాలనుకుంటున్నారు డైరెక్టర్ అనేది ఒకటి. అండ్ మీరు మిమ్మల్ని దీంట్లో చాలా డిఫరెంట్ గా చూపించారు. అండ్ నాకు మేడం గారు అన్నట్టు మీ యొక్క కెమిస్ట్రీ అనేది చాలా బాగా వర్క్ అవుతుంది సీరియస్. అండ్ నా వన్ ఆఫ్ ద రీజన్ ఏంటంటే అండ్ మీ ఫస్ట్ వీడియోలో నేను చెప్తానే ఉన్నాను, మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ఎవరు ఏమనుకున్నా రాజ్ తరుణ్ బ్రో అనేవాడు ఒక ఇన్స్పిరేషన్. ఏమైనా అనుకో నేను మళ్ళీ చెప్తున్నా, తినేటప్పుడు చెప్తున్నా. ఎందుకంటే ఒక యూట్యూబ్ నుండి తన జర్నీ స్టార్ట్ చేసి ఈ రకమైన కెరీర్ని మీరు ఫిల్మ్ ఇండస్ట్రీలో బిల్డ్ చేసుకున్నారంటే మామూలు విషయం కాదన్నా. నేను అన్నతో ఎప్పుడు వీడియో చేసి నేను అదే చెప్తూ ఉంటా. ఎందుకంటే అది ఇప్పుడు నాకు ఉంటుంది అభిమానం అన్న దగ్గర. అదే చెప్తున్నాను. అంటే ఆ రోజుల్లో ఎటువంటి మనకి అవకాశాలు లేనప్పుడు దాన్ని క్రియేట్ చేసుకొని ఇక్కడ ఒక మార్క్ అనేది సృష్టించుకున్నారన్న. అది నాట్ ఏ జోక్. ఎవడేమన్నా ఎక్కడికి వచ్చినా అన్న అది అంతే కంటిన్యూ అవ్వాలి, ఇంకా మంచి మంచి హిట్లు రావాలి సీరియస్లీ. అండ్ అంతకంటే ముఖ్యంగా ఇంకొకటి ఏం చెప్పాలంటే, ఇది నేను తేజాలు చేసిన 4వ ఇంటర్వ్యూ. ఇది ఎన్ని ఇంటర్వ్యూలు చేసినా సరే చేసే ఇంటర్వ్యూ మాత్రం కంప్లీట్లీ డిఫరెంట్. ప్రశాంతంగా ఫోన్ చేస్తా, హాయిగా మాట్లాడుకుంటే ఇంటర్వ్యూలో ఉంటుంది. ఇప్పుడు కూడా నేను ఎంజాయ్ చేస్తాను. ఐ లుక్ ఫార్వర్డ్ ఫర్ ఇట్. ఏదో మళ్ళీ ఇంటర్వ్యూ ఎప్పుడు ఏదో మళ్ళీ ఇంటర్వ్యూ ఇంటర్వ్యూగా పరిమితం చేయకుండా మీరు వారానికి వచ్చి రిలీజ్ చేస్తున్నారు. దాంట్లో పెట్టండి నన్ను ఇక లేదు ఇప్పుడు దాకా అడగలేదు. అడిగేసి మొన్న అన్నతో చిన్న క్యారెక్టర్ మా అభియాన్ గారు డైరెక్షన్ చేస్తున్నారు. అండ్ అభియాన్ గారు ఆ మూవీ కూడా మళ్ళీ చేద్దాం. ఈ పక్కన మీరు ఈ పక్కన అభియాన్. అండ్ ఐ మీన్ నాకు ఫస్ట్ అవకాశం అభియానే. అవునా? జబర్దస్త్ లో ఫస్ట్ స్టేజ్ ఎక్కించింది అభియాన్. అభియాన్ టీమ్ 206 చేశారన్న. ఇప్పుడు నెక్స్ట్ డెజర్ట్స్ కదా వెళ్ళే ముందు మేడం హౌ ఇస్ ద ఫుడ్ ఇన్ కృష్ణపట్నం? అమేజింగ్ అండి. సీరియస్లీ ఐ డిడ్ ఫస్ట్ టైం రావడం మీరు? ఫస్ట్ టైం వస్తున్నా. ఓకే, ఇట్స్ అమేజింగ్. ఐ మీన్ బిర్యానీ కూడా చాలా బాగుంది. నాటుకోడి రాగి నాటుకోడి పులావ్, దట్ ఈస్ కీమా పొట్లం పులావ్. కీమా పులావ్ చాలా బాగుంది. స్టార్టర్స్ కూడా చాలా బాగుంది. అమేజింగ్. థ్యాంక్ యూ అన్న. మీరు రెగ్యులర్ కస్టమర్ లా ఉయ్యాల కూర్చొని ఊగుతా ఇదే. ఇప్పుడు మీకు పెట్టిన మీకు ఏది బాగా నచ్చింది? నాటుకోడి యాక్చువల్లీ అదిరిపోయింది. ఆవకాయ ముందు పప్పాను. ఓ డెజర్ట్ వస్తున్నాయి. అన్న ఓకే అన్న, మీ నుండి నేను ఒక ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఒక ఆన్సర్ కాదు, ఒక క్వశ్చన్ ఎక్స్పెక్ట్ చేస్తాను. ఇష్టం మీరు ఏం ఆన్సర్ ఇస్తారో చెప్పండి. లైఫ్ లో ఎవరైనా కానీ పీక్ స్టేజ్ చూస్తాం. మీరు పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఒక ఆలోచన, ఉన్నప్పుడు ఒక ఆలోచన, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయగలరు. ఐ మీన్ వాట్ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి. మనం ఏమంటే ఎందుకంటే నాకు కూడా 3 finger bowls. 3 finger bowls. ప్లేట్ నికాల్. ఆవిడకి చెక్కిమేల్ బౌల్స్
He's covering the camera. Veteran actor. ఇది ఎందుకు అడిగాను ఒక రీజన్ చెప్తాను. నేను స్టార్ట్ అవుతున్నాను కాబట్టి నేను కొంతమంది ఆర్టిస్టులు సీరియస్లీ ఒకనొకప్పుడు ఆర్టిస్టులు క్యారెక్టర్ చేసినారు అన్న హీరో చేసినారు 2-3 వీక్స్ వచ్చింది. ఇప్పుడు పడిపోగానే వెళ్ళిపోతున్నారు. నేను పేరు మెన్షన్ చేయట్లేదు కానీ హీరో కానీ హీరోయిన్ కానీ ఒకరు చేసి ఆ నెక్స్ట్ నాకు డిప్రెషన్ లేదురా ఏం చేయాలో తెలియట్లేదు. ఈ కన్వర్సేషన్స్ నాకు బిల్డ్ అయ్యి అన్న కన్వర్సేషన్ ఇప్పుడు మరి కొత్తగా ఆర్టిస్టులు అవుతా ఐ మీన్ అరే ఒకప్పుడు అది వచ్చిన తర్వాత రావట్లేదు లేదురా ఇంకో అది టాకింగ్ అనేది వాళ్ళందరూ డిప్రెషన్ మోడ్ ఆఫ్ టాకింగ్ నేను చాలా విన్నాను. అందుకని నేను మిమ్మల్ని ఎందుకు అడుగుతున్నానంటే ఐ మీన్ ఆల్రెడీ మీరు నడుస్తుంది. ఐ మీన్ వాట్ యువర్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి మీరు చెప్పలేదు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ లేదు, నేను చూడడానికి లేదు. నా ఉన్నదాంట్లో మాహేగా 1 లక్ష యూస్ అయితే ఒక 30,000 లాగా అయ్యో వెళ్ళిపోయింది ఇందులో ఉంటారు. కానీ చాలా మంది వెళ్ళిపోయి అది రావట్లేదు అవ్వట్లేదు చాలా మంది ఫీల్ అవుతున్నారు. వాళ్ళకి మీ తరపున ఉంది మీరు ఫేస్ చేసి వాళ్ళు చూస్తున్నారు కాబట్టి వాట్ యువర్ సజెషన్? ఫింగర్ బాల్ అర్థం కాదా? ఫింగర్ బాల్ ఉన్నాయి ఏం కాదు. ఓకే అన్న నేను అడిగిన క్వశ్చన్కి ఇది నా అడిగిన క్వశ్చన్ ఇది మీకు ఉండదు ఏంటి ఇట్లా ఉండేవారు మీరేం చెప్తారు? దానికోసం మనుషులు అయిపోతున్నారు. మన స్క్రీన్ మీద కనబడేది అది మాత్రం తెలుసు కదా ఈ సినిమా మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఇంపాక్ట్ పర్సన్ ఆఫ్ చేసి మీ లైఫ్ లో మీ పేరెంట్స్ సపోర్ట్ ఎన్ని హార్జెస్ వచ్చినా కానీ వాళ్ళు మీ దగ్గర డిస్కరేజ్మెంట్ ఆస్కారం ఉండే పదం కూడా ఎప్పుడు అవ్వలేదు మా అన్నగారికి. నేను చేస్తా చేయగలం మా అమ్మ అంతే కానీ నేను ఒకటి చెప్పాను ఒకసారి వచ్చారా ఇల్లు పెట్టేసుకో ఇల్లు పెట్టేసుకో కొంచెం వచ్చారా ఇల్లు పెట్టేసుకుందాం టైం కొట్టు పెడతాను యాపిల్ పడిపోయి సీరియస్ సీరియస్ ఎందుకంటే మనం ఎంత ఎదిగినా ఇప్పుడు సినిమా నాకు నచ్చిన రోజు కూడా ఆవిడ చప్పట్లో కూడా అందుకని ఎప్పుడైనా సినిమాలో పంపించి అడిగాను సోమరు దూరం అయిపోయి వేసింది ఏముందమ్మా బాగుంది చెయ్యడం బాగుంది అలాగంటే ఇది చెప్తే అంటే ఆయన కాలం చేసిన తర్వాత ఇంటికి వెళితే ఆయన రూమ్లో పుస్తకం దొరికింది. నేను ఏ రోజైతే హీరో అయ్యాను ఆ రోజు నుంచి ఈనాడు వసుంధర బ్యాక్ పేజీలో ఈనాడు సినిమా ఉంటుంది కదా, మా ఇంటికి ఈనాడు పేపర్ వచ్చేది.
నా ప్రతి పేపర్ కట్టింగ్ కట్ చేసి అంటించుకొని ఏది మైదా పిండి వేడి దాంతో అంటించుకొని ఇంత పుస్తకం పెట్టుకున్నారు ఆయన ప్రతి పేపర్ కట్టింగ్. కళ్ళ నీళ్ళు వస్తున్నాయి కదా ఇప్పుడు అది వెంటనే నాకే ఏదో అలా ఉంది. That's so sweet. అరే మనోడు ఈ రకంగా వాళ్ళకి ఆబ్వియస్లీ అంటే అలానే కాదు సినిమా కానీ ఇది కానీ ఇట్స్ నాట్ ఎక్కడెక్కడో వైజాగ్లో చాలా లోవర్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. సో సినిమా అనేది ఇట్స్ హ్యూజ్ వండర్ ఫర్ అస్. Somehow I got through, but అంటే they might say that they are proud of it when you see this kind of things. Indus. అదే కదా, ఇది ఒక బెస్ట్ మెమరీ మీకు దాచుకున్నందుకు వాళ్ళ తాతగారికి సీరియస్లీ. అంటే నా యువర్ బ్లెస్డ్, అంటే అటువంటి పేరెంట్స్ అండ్ ఆ ఫ్యామిలీ సీరియస్లీ మీకు సపోర్ట్ ఇస్తున్న లెవెల్ అది నెక్స్ట్ లెవెల్. అండ్ ఇప్పుడైతే మనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డెజర్ట్స్లోకి ఎంటర్ అయిపోదాం. కన్నా మనం డెజర్ట్స్ తినడానికి మొత్తం గ్యాంగ్తో వచ్చేయండి. అంటే ఎడర్లో ఎక్కువ మంది చెప్పేది బాగుంటుంది. అది అది కాదు, ఇందాక నీ పంచి ఎలా ఉంది చెప్పు. అది కాదు భాష, అది అబ్బా ఆనియన్ మామూలు పంచి అది మామూలు పంచి లేయట్లేదు. 5 భక్తులు ఉన్నారు ఎవరన్నా? 5 భక్తులు ఉన్న ఆ పేరు ద్రౌపది. 6 భక్తులు ఉంటే చేపతి చపాతి అంట. చేపతి చపాతి అంట. చేపతి, అందుకని మనం చపాతి తింటున్నాను. ఇంకో 2 ఏంటండి ఎపిక్, మామూలు ఎపిక్. ఇంకోటి అన్నాడన్నా వ్యూ నైస్ వ్యూ కదా. ఇక్కడ నుంచి ఒక అమ్మాయి ఎవరో అమ్మాయి అనేది మనిషి పుట్టాడు, ఎందుకు పుట్టాడు? అమ్మా ఓకే మాట్లాడదు బయటకు వచ్చాను. పంచులు ఆడపంచులు మామూలుగా ఉండవు, కొన్ని బాగుంటాయి కానీ చాలా వరకు మాత్రం ఇవ్వండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ సాయి గారు, వెల్కమ్ టు టేస్టీ తేజ అండ్ గుడ్ లక్, అడ్వాన్స్ కంగ్రాచులేషన్స్ ఫర్ భలే ఉన్నాడు. సీరియస్లీ అన్న అంటే కాదు ఒక క్వశ్చన్ అడగాలి. ఇప్పుడు ఇప్పుడు రాజమౌళి గారు, సుకుమార్ గారు వాళ్ళ గణపతి తెలంగాణ పెంచుకుంటున్నారా? ఇది హీరో గారి క్వశ్చన్, డైరెక్టర్ గారు ఆన్సర్ చెప్పాలి. అది వయసుతో వచ్చిన మార్పులు, మనం ఏం చేయలేము. ఎందుకు అజిత్ గారి ఇన్స్పిరేషన్ డ్రీమ్ చేసుకుంటా పాతగా అంటే టైం లేక. చేయించుకుంటా మీకంత టైం ఉందా? రేపు టైం లేదా అంటే ఆయన చేసుకునే టైం లేదా? దీనికి లేదు, దీనికి లేదు. ఆయన చేసుకున్నప్పుడు మీకు చేస్తారంటున్నారు అంతే. ఆయనకి నేను అలా చేసుకుంటాను, కంటిన్యూ అసలు టచ్ చేస్తే కొడతారు. ఓకే డన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందు పాప, వెల్కమ్ టు టేస్టీ తేజ. ఇది థర్డ్ ఆఫ్ ఆల్. అప్పట్లో పాపతో గోవా వీడియో చేశాను, అది అట్టే పోయింది, మళ్ళీ రాలేదు. నెక్స్ట్ లెవెల్ వైరల్ అయింది ఆ వీడియో మాత్రం. అలా మరి ఈ వీడియో ఎందుకు పిలిచు? ఇది కూడా అటే పోతే మా మరి ప్రమోషన్ కావాలి. ఫోటోకి ఫస్ట్ టైం ఒక ఫోటోకి లైక్స్ వస్తాయా అని తెలిసింది. ఫోటోకి అంటే వేసిన డ్రెస్ మహిమలే, అది వదిలేసి బాగా పొదుపుగా వాడిందా? అసలు పొరపాటు నాకు పొదుపే మొత్తం. పొదుపు వాడిందా కాదు, పొదుపు మిగిలింది ఆడగానే. మేడం గారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాపీ బర్త్డే అన్న. మీకు పోతే లేకపోతే మీరు అదేనా? ఓకే డన్. ఇంకోటి చెప్పి నాకు ఫోన్ చేసుకోండి. నెక్స్ట్ ఏంటంటే బొబ్బట్లు. ఇదేంటంటే మలై పాప స్టార్ట్. అసలు మన బ్రేకే ఉండదు. బొబ్బట్లు విత్ పాలు. హౌ ఇస్ ఇట్? బొబ్బట్లు పాలలో మిక్స్ చేసుకుని తింటారా? ఏం చెప్తుంది? నేను తిన్నాక నేను చెప్తాను. ఏం అయ్యి తాగే పాలే. చాలా బాగుంది. హౌ ఇస్ ఇట్? తిను. అది ఇంకోటి లేదు. తీసుకో. చాలా ఇంట్రెస్టింగ్ పూతరేకులు విత్ ఐస్ క్రీమ్ మేడం. యు నో పూతరేకులు అన్న? పూతరేకులు చెప్పండి మేడం. దట్ టిష్యూ. ఏం మాట్లాడతాడు నువ్వు? ఏం మాట్లాడతాడు నువ్వు? ఎక్స్ప్లెనేషన్ అన్న నువ్వు. No. So they'll make a very wafer like that's the powder. అన్న ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటన్న మీది? Okay, I want to eat. ఆయన జీవితం చదివాడు, అందరి జీవితాలు అందరి జీవితాలు చదివాడు.
కన్ఫ్యూజ్. ఐ మీన్ కొంచెం సొఫిస్టికేటెడ్ వర్డ్స్ యూజ్ చేస్తుంటే అర్థం కావట్లేదు నాకు. మరి అమ్మ పాప దాంట్లో ముంచు తిను. ఏం కాదు ముంచు. నేను తీసుకెళ్తా. మిక్స్ చేయి. భీమవరం బుల్లోడా పాలు కావాలా మరి పాలు కావాలా. ఎట్లుంది సూపర్ అన్న. మీరు మిక్స్ చేయండి, అన్ని టేస్ట్ చేపిస్తా. ఇంకోటి మీకు తమ్ముడు అదేంటి, వాట్ ఈస్ దట్? మిల్కే కదా? విచ్ మిల్క్? విచ్ మిల్క్? బఫలో మిల్క్, కౌ మిల్క్, బఫలో మిల్క్ ఉంది. అంత మాట అదే పిండింది మేడం. ఎంత గోవాలో ఫోటో చేస్తే మాత్రం పెద్ద పర్సన్ పడతారు. నువ్వే రా అంటావా? నీకేమైనా ప్రాబ్లం ఉందా? యూ హ్యావ్ టు ఎథిక్స్. వాట్ ఎథిక్స్? కెమెరా ఎథిక్స్. ఓకే టేస్ట్ తేజ గారు ఓకే. ఇది ఎథిక్స్ కాదు, ఇది ఎథిక్స్. ఎథిక్స్ ఇది మేడం గారు. కొంచెం మిక్స్ దట్ మిల్క్ ఈట్. ఈ రోజు డిఫరెంట్ స్టార్టర్స్ టేస్ట్ చేపిస్తాం మీతో. డైరెక్ట్ పుట్టింగ్ ఇన్. మిక్స్ పుట్ ఇన్. మేడం దిస్ ఈజ్ మలై. మేడం టేస్ట్ చేయండి. అద్భుతంగా అద్భుతమైన భోజనం చేస్తున్నాయి. ముంచు. ఫస్ట్ ఆఫ్ ఆల్ సార్ ఇప్పుడు దాకా హీరో గారు చెప్పారు, హీరోయిన్ గారు చెప్పారు. ఫినిష్ నన్ను మాట్లాడి. ఏమండి హీరో గారు హీరోయిన్ గారు మూవీ ఎందుకు చూడాలని చెప్పారు. ఇప్పుడు మీరు ఫస్ట్ మూవీ డైరెక్షన్ మీకు అంతకుముందు మీరు చేసిన ప్రాజెక్ట్స్ ఏంటన్నా? సిరీస్ చేశాను. ఏమండి? గీతా సుబ్రహ్మణ్యం సూపర్ సిరీస్ అది. హలో వరల్డ్ మన దీంట్లో వచ్చింది G5. నేను చూసా. గీతా సుబ్రహ్మణ్యం చేశాను. గీతా సుబ్రహ్మణ్యం మంది ఆహాలో వచ్చింది. అన్న ఫాలోవర్ నాన్న, మీరు నన్నే ఫాలో అంటలేదు. దాంట్లో పుట్టదంటాడన్న. సరే పెళ్లి గోళ అని ఒకటి చేశాను. పెళ్లి గోళ క్రేజీ వర్షిని గారిది. అన్ని చూసి మేడం ఇన్స్టాలో మెసేజ్ చేసి నేను వాట్సాప్ నెంబర్ ఇచ్చేస్తాను. నెంబరా? ఓకే అలా సార్ రండి అన్న. ఐ మీన్ వాట్ ఎవర్ ప్రాజెక్ట్ మీరు ఏదైతే చెప్పారో అన్ని క్రేజీ ప్రాజెక్ట్స్. అవి ఓటీటీ ప్లాట్ఫామ్స్ అండ్ యూట్యూబ్లో ఏ రకంగా హిట్ అయిందో థియేటర్లో నెక్స్ట్ లెవెల్లో హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అండ్ మీరు వాళ్ళ రీజన్స్ వాళ్ళు చెప్పారు, నా రీజన్ కూడా చెప్పారు. ఒక డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు మూవీ తీశారు అండ్ ఇది చూసారా అన్న? మీరు రాసుకున్నప్పుడు తీస్తున్నప్పుడు మీకు ఏదైతే ఫీలింగ్ వచ్చిందో ఒక ఆడియన్గా మూవీ చూస్తున్నప్పుడు మీకు కలిగిన భావన ఏంటి? అంటే ఆడియన్గానే చూశాను నేను. బేసికల్లీ ఎప్పుడు ప్రతిదీ ఒక ఆడియన్ లాగే చూస్తాను. అవునవును. కంప్లీట్గా నేను మా ఫ్యామిలీతో కూర్చొని హ్యాపీగా ఒక 2 hours 17 minutes అవుట్ అండ్ అవుట్గా ఎంజాయ్ చేయొచ్చు. సూపర్. మంచిగా ఫ్యామిలీ అంతా వెళ్ళి హ్యాపీగా కూర్చొని ఎంజాయ్ చేయొచ్చు. ఇందులో పాప గారి క్యారెక్టర్ ఏంటండి? లైక్ ఆలోచిస్తున్నాను ఎలా చెప్పాలి, రాధాకృష్ణుల మధ్య ఒక చిలుక ఉంటది. చిలుక చెప్పుడు మాటలు చెప్పి చిలుకేనా? ఓకే. అంటే బేసికల్లీ అమ్మాయి రాబందులాగా ఉంది కానీ బేసికల్లీ షీ ఈజ్ ఏ ప్యారెట్. ఓకే ప్యారెట్. షీ ఈజ్ ఏ ప్యారెట్. This parrot will spoil that Radha's brain. యాస్టిస్ క్యారెక్టర్. ఈవెంట్ ఎందుకు చూసుకున్నారండి? అంతకుముందు ప్రాజెక్ట్స్ ఏమైనా చూసారా మేడం? నాకు చేసింది అసలు అది ఓకే. అంతకుముందు ప్రాజెక్ట్స్ ఏమైనా చూసారా మేడం? నేను చూసి ఏం చూడలేదు. మీరు అంటే మీ గోవాలో గోవా గురించి కాదు మేము అంటుంది, యూట్యూబ్ లో సంచలనం. సర్లే అదే మీ గోవాలో గుసగుసలన్నీ ఓకే డన్. పాప నేను క్యారెక్టర్, మీ క్యారెక్టర్ గురించి ఆయన చెప్పింది న్యాచురల్ క్యారెక్టర్లే కానీ ఎలా ఉంది? హౌ ఈజ్ యువర్ ఎక్స్పీరియన్స్? మేకప్ వేసుకొచ్చిందంటే అర్థం చేసుకోవాలి అన్నదంతా మేకప్. ఐ థాట్ దట్ ఈస్ న్యాచురల్. అంటే న్యాచురల్ గా ఉంటే మేకప్ వేసుకున్నట్టు ఉందంటే ఓ అమ్మా ఓకే డన్. చెప్పమ్మా. నీకు తెలుసు కదా. నాకు తెలుసు మేకప్, నాకు తెలుసు. ఆయన చెప్తే నమ్మేస్తావా నువ్వు? అది జస్ట్ క్రీమ్. కాబట్టి మిక్స్ ఆఫ్ సో మెనీ క్రీమ్స్. క్రీమ్ కాకపోతే 4 లేయర్లు ఉంటుంది. బాబీ బ్రౌన్ క్రీమ్. ఇప్పుడు నువ్వు సినిమా చేసింది చెబుతున్నావా లేదా? చెప్తున్నా. చెప్పు.
ఎంత వేసారు, ఏం వేసారు, ఎంత వేసారు? క్వశ్చన్ ఏంటన్నా? ఎక్కువ మాట్లాడకూడదు, అన్ని మర్చిపోతాం. అది కాదు, క్యారెక్టర్ క్యారెక్టర్ మేడం సార్ మీరు కూడానా? సార్ డైరెక్టర్ గారు ఇదంతా కాదు, మీరు సరే ఈ వీడియో ఓకే, ఇదే సినిమాకి ఇంకో ప్రమోషనల్ వీడియో గోవాలో ప్లాన్ చేద్దాం. ఈసారి ఏంటంటే మేడం గారు ఆవిడ చేసుకుంటారు. మేడం గారు గోవా వీడియో అప్పుడు మనం గోవా చేయకూడదు, మంగళూరు చేసుకోవాలి. మంగళూరు దగ్గర కదా వీడికి. నువ్వు బేసికల్లీ సినిమా అన్న ప్రమోషన్ అన్న ఆ పాప అండమాన కూడా వస్తుంది. మాకు అదే కాదు. అరే అలా నాకు తీసుకోవా మాత్రం. అరే 3 రోజులు ప్రిపరేషన్ ఉంటుంది, 3 రోజులు ప్రిపరేషన్ ఉంటుంది, 30 సార్లు కాల్ చేయాల్సి ఉంటుంది. తీసుకోండి అదేగా ఇందాక ఆయన వచ్చేటప్పుడు ఎక్కడే పెట్టలో ఉన్నాను ఫోటో పెట్టడం లేచేవాడికి ఉన్నారు ఒకే చూడు ఆడతా కదా. స్నానం చేశారు. బేసికల్లీ మీరు ఒక టైం చెప్పారా, ఆయన ఫోన్ చేసిన బయలుదేరి ఉండండి నేను దిగేపడికి దిగి ఉన్నారు. అవో అమ్మ అన్న వచ్చేసి అనుకున్నా. ఈ కన్వర్జేషన్ ఇందాక నుంచి చెప్పాలి చెప్పు. మణికొండ నుండి వచ్చింది కృష్ణపట్నంకి. చెప్పు. మణికొండ కదా, ఎక్కడ ఉంటున్నా? పంచవటే. సరే ఓకే, ఎక్కడ ఉంటావు చెప్పు. సరే క్యారెక్టర్ నాకు వచ్చింది నిన్నే ఆన్సర్ చెప్పరా. అవే చెప్పాలి, ఆయన అడిగాడు క్వశ్చన్ ఆన్సర్ చెప్పాలి. క్యారెక్టర్ బాబా. ఇప్పుడు నీతో ఎట్లా మాట్లాడినా వాళ్ళతో కూడా అట్లానే మాట్లాడమ్మా. ఎవడతాడు చెప్పవే. మాటల గురించి కాదు, క్యారెక్టర్ గురించి చెప్తున్నాను రా. క్యారెక్టర్ అమ్మో మరి ఇంత మెదరకం చేస్తుంది ఏంటి ఇక్కడ? బేసిక్ గా వాళ్ళిద్దరిని కొంచెం చెప్పనిస్తారంటే ఇప్పుడు చెప్పమ్మా. అదే బేసిక్ గా వాళ్ళిద్దరిని కొంచెం మోటివేట్ చేసేది నేనే. వాళ్ళిద్దరిని ఏమంటారు బ్రష్ పట్టించేది నేనే అన్నమాట. అంటే లైక్ నన్ను చూసి ఒకరు ఇన్ఫ్లుయెన్స్ అవుతారు, ఆ ఇన్ఫ్లుయెన్స్ ఇది కాదు ఇంకోటి అని చెప్పి వాళ్ళకి చెప్తా ఉంటారు. వాళ్ళ ఇన్ఫ్లుయెన్స్ అవుతారు. నీకు క్లియర్ గా చెప్పాలి అంటే ఒక సూర్యకాంత్, ఒక ఛాయాదేవి, ఒక శూర్పణఖ, ఇంకా చెప్పాలి అంటే ఒక పురాణాల్లో కైకేయి. దే ఆర్ వెరీ గుడ్ యాక్టర్స్. యు షుడ్ టేక్ కాంప్లిమెంట్. సరే ఫస్ట్ సరే ఫస్ట్ మీ క్యారెక్టర్ చెప్పగల మీకు ఎవరికి ఇచ్చింది ఏంటి? నాకేనా ఇది అని అట్లా అనుకున్నా లేకపోతే ఫస్ట్ చెప్పు. బతినాడు కూడా ఇప్పించుకున్నావు ఏంటి కంపెనీ? గొడవలే అప్పుడు. నా పెద్ద గొడవలు కాదు, ఫస్ట్ ఒకటి అనుకొని మళ్ళీ ఇంకోటి అనుకొని మళ్ళీ అది నుంచి ఇటు షిఫ్ట్ అయ్యి ఏదేదో జరిగిపోయి మొత్తం నన్నే పెట్టుకున్నారు. వచ్చావు కదా లోపలికి. 13వ తారీఖు 2 గంటల 17 నిమిషాల్లో మేడం గారు ఎన్ని మినిట్స్ ఉంటారు సార్? ఆల్మోస్ట్ లైక్ 2 గంటల 15 నిమిషాలు ఎంత కాదన్నా 45 మినిట్స్ ఉంటారా? 45 మినిట్స్ అండర్లైన్ చేయాలి. 40 మినిట్స్ వైడ్ లెన్స్ మాట్లాడడానికి 45 మినిట్స్ అన్న లేదు, ఆమెకు మినిమం 45 మినిట్స్. ఓకే దానండి. అండ్ 2 గంటల నీ అందాన్ని చూపించడానికి నో వీళ్ళు చెప్పింది వేరే. ఆయన కరెక్ట్ కాదు, ఆయనకు తెలియదు కదా బాబు. మీకు తెలియని ఇంకొక యాంగిల్ ఉంది. సరే ఓకే చెబుతాను. యాంగిల్ పెట్టారా? యూట్యూబ్ ఫ్యాన్ బేస్ మాలా ఉండదు, పక్కన వస్తుంది. ఇవేంటి వీడికి నీకు చెబుతున్నావు కట్ చేయగానే నీకు చెబుతా దీనికని సింపుల్ గా యూట్యూబ్కి వెళ్ళి 45 మినిట్స్ కావాలి అనుకోండి. ఆడే వస్తాయి వీడియోలన్నీ.
ఓకే దాన్ని థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఫైనల్ గా క్లోజ్ చేసింది డైరెక్టర్ గారు నాకు క్వశ్చన్ క్లోజ్ డైరెక్టర్ గారు ఇందులో ఇప్పుడు మాకు ఇది ఆర్టిస్ట్ మీరు డైరెక్టర్ మీరు అడుగు సార్ అదే ఇందులో వీళ్ళతో పాటు ఇంకెవరెవరు ఉన్నారు ఆర్టిస్టులు బాగా ఎలా చెప్పాలంటే ఒక ఫ్రెష్ గా ఉంటది కదండి, ఒక ఫ్రెష్ మూవీ చూస్తున్నట్టు. సో మనకి వీటి గణేష్ గారని ఎగ్జాక్ట్లీ ఆయన అదర్ కొట్టేశాడు. ట్రైలర్ లో చూస్తే మీకు కనిపిస్తాడు. ఓన్ డబ్బింగ్ అన్న అయింది ఆయన సెట్ మీకు వాయిస్ అండ్ తన మదర్ అనకూడదు కానీ ఆల్మోస్ట్ లైక్ సిస్టర్ క్యారెక్టర్ అభిరామి గారని మనకి విరుమాండి పోతురాజు అనే సినిమాలు ఉన్నాయి కమలాసన్ గారివి. అంటే చెప్పవే చిరుగాలని తెలుగులో ఉంటుంది. రిలీజ్ చేశారు. ఇప్పుడు రీసెంట్ గా సరిపోదాలో కూడా యాక్ట్ చేస్తున్నారు ఆమె. మన దాంట్లో కూడా అమ్మాయి కానీ షీఈ్ లుక్ లైక్ ఏ సిస్టర్. సో ఒక యంగ్ మదర్ కావాలని ఆమె తీసుకున్నాము. షీ డిడ్ ఏ ఫ్యాంటాస్టిక్ జాబ్. వాళ్ళిద్దరి ఒక మదర్ అండ్ డాటర్ సన్ లాగా వాళ్ళిద్దరి కంటే వీళ్ళిద్దరి కెమిస్ట్రీ ఎక్కువ ఉంటుంది. ఆమెది ఏమైంది మదర్. ఈమెకి ఏంటంటే కలీగ్. అంత మించి స్టోరీ చెప్పకూడదు. నెక్స్ట్ చెప్పాలి అని అంటే ద మోస్ట్ లెజెండరీ సంగీత శ్రీనివాస్ గారు మా దాంట్లో హీస్ పార్ట్ ఆఫ్ సంగీత శ్రీనివాస్ గారు ఐడియా ఉన్నారు ఆయన. వీఆర్ ఆల్ బ్లెస్డ్. సీరియస్లీ మీరు ఆయన డైరెక్ట్ చేశారా? అంతేగా మరి చెప్పాలి అని అంటే చెప్పుకోవాలి. ఇంకా రేర్ ఆపర్చునిటీ ఈ రోజుల్లో. సీరియస్ గా రేర్ ఆపర్చునిటీ అంటే ఒక షార్ట్ ని ఒక సీన్ ని ఆయన డైరెక్ట్ చేశాడు మా దాన్ని. హీ సైడ్ యాక్షన్ కట్ ఎవ్రీథింగ్. మేము చాలా బ్లెస్డ్ లాగా ఫీల్ అయ్యాం. ఆయన లెజెండరీ అనాలి లెజెండ్స్ సీరియస్లీ. ఎస్ అండ్ మన హైపరాది గారు ఉన్నారు, రచ్చరవి గారు ఉన్నారు, శ్రీకాంత్ అయ్యం గారు, కృష్ణ భగవాన్ గారు. అది మారుతి గారు కూడా అంటాడు మనోడు తెలుగు వాళ్ళకి సరిపోక తమిళ్ మలయాళం అన్న తీసుకొచ్చాడు. సీరియస్లీ అన్న సూపర్ అన్న. లీలా శాంసన్ గారు ఉన్నారు. లీలా శాంసన్ గారు అంటే మనకి ఆమె సీజ్ కళా పరిషత్ హెడ్ క్లాసికల్. మన సంగీతం గారికి పేరుగా చేశారు. వాళ్ళ పేరు డెఫినెట్లీ వర్క్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ద హోల్ టీమ్. అండ్ అందరికంటే ముఖ్యంగా హైబ్రిడ్ చెప్పారు మీ కాంబినేషన్ క్యారెక్టర్ పాట నార్మల్ గా సినిమాలో హీరో ఎక్కువ డాన్స్ చేస్తాడు. దీంట్లో హైబ్రిడ్ డాన్స్ చేయించారా? ఆయన నా నుంచి మీరు కొత్తదనాన్ని కోరుకుంటారు. సీరియస్లీ మాతో స్టేజ్ మీద టీ కూడా చేస్తారు. ఆయన టీలో డాన్స్ కూడా అటువంటి దాంతో నేను పొల్లాడిచ్చాయి చూసారు బాగా మీరు అది అలా పక్కన కూర్చొని మందుబాటుతో. అది మేకింగ్ వీడియో కూడా వైరల్ అయింది. సీరియస్లీ ఇది చూసారా ఇంతమంది ఆర్టిస్టులతో ఇంతమంది ఐ మీన్ వీళ్ళందరూ కలిసి భలే ఉన్నాడే. ఓకే అన్న ఎస్ అమ్మ భలే ఉన్నాడు. 13వ తారీఖు అయితే రిలీజ్ అవుతుంది. మర్చిపోకుండా మనం చూడాల్సిన మన దగ్గరలో ఉన్న థియేటర్స్ లోకి వెళ్ళి ఈ నెల 13వ తారీఖు భలే ఉన్నాడే టీం అయితే మనతో పాటు ఉన్నారు కాబట్టి ఐ మీన్ వాళ్ళ యొక్క విశేషాలు కూడా మనతో పంచుకున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ వీడియోకి వచ్చినందుకు రాస్తారన్న మరొకసారి థ్యాంక్ యూ సో మచ్ అన్న. సీరియస్లీ ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడు వీడియో చేసినా ఎన్నిసార్లు వీడియో చేసినా అది ఒక ఫ్రెష్ వైపు ఒక పాజిటివ్ వైపు వచ్చింది మీతో. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఒక ఫ్రెష్ ఫీల్ ఒక పాజిటివ్ వైపు వచ్చింది అన్న. ఇలాగే మీరు ఆపకుండా మీరు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి. ఇలాంటి ఛానల్లో మీ నుండి కామెడీ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. మీ టైమింగ్ క్రేజీగా ఉంటుంది. ఇలాంటి సబ్జెక్ట్స్ ఇంకా మళ్ళీ ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ మేడం గారు మీకు కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్ అండ్ అడ్వాన్స్ కంగ్రాచులేషన్. సీరియస్లీ మీ పేరు చాలా బాగుంది. స్క్రీన్ కాదు స్క్రీన్ మీద మీ పేరు బాగుంది. పేరు కాదు పేరు. కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఆ అమ్మాయి మాత్రం అంటే టోటల్ గా సినిమాల్లో రాజ్ కంటే ఆ అమ్మాయి ఎక్కువ పోర్షన్ చేసింది. అదే చెప్పాడు అంత ఇందాక కూడా. ఎక్కువ రేర్ అటువంటి క్యారెక్టర్ దొరకడం కూడా. అండ్ ఆ అమ్మాయి వాయిస్ డబ్బింగ్ చెప్పించుకుంది. ఓన్ గా చెప్పి ఆ డెడికేషన్ ఉండాలి కదా. అంతే కదన్న. అండ్ స్క్రీన్ మీద సీరియస్లీ మీ పేరు బాగుంది. బయట మన పేరు బాగుంది. దొరికితే కదరా దొరికితే దొరకరు వెళ్ళిపోయినాక ఇన్స్టా మెసేజ్ చూస్తా ఉన్నాను. మీరు వాట్సాప్ చేయండి. అండ్ ఫైనల్ గా ఒకసారి ఫుడ్ ఎక్కడ బాగుంటుంది మెసేజ్ పెడితే ఏం నెంబర్ చేస్తారని చెప్పి
అన్న ఒక సపరేట్ ప్లాన్ చేయవద్దు వీడియో చెప్పండి. ఓకే ఇందు ఐఎమ్ సో హ్యాపీ ఫర్ యూ సీరియస్లీ. ఐ మీన్ మంచి మంచిగా యూట్యూబ్లో సిరీస్లు చేసుకుంటూ షార్ట్ ఫిల్మ్ చేసుకుంటూ ఐ మీన్ ఒక మంచి ఫీచర్ ఫిల్మ్లో మంచి క్యారెక్టర్ వచ్చింది నీకు, సీరియస్లీ టెల్లింగ్. అండ్ అన్న ఈ ప్రాజెక్ట్ ఓకే దీని గురించి కూడా మాట్లాడుకున్నాం. అదే మంచి క్యారెక్టరా, డైరెక్టర్ గారు బాగా చేస్తున్నారు, మంచిగా చూపిస్తున్నారు, నాకు మంచి ఆపర్చునిటీ వచ్చింది, నాతో షేర్ చేసుకుంది పాప. సినిమా గురించి పాజిటివ్గా చెప్పుకుంటుంది, డైరెక్టర్ గురించి చెప్పుకుంటుంది, ఏదో ఊరిని పక్కన ఉన్నామని చెప్పి అంతే. అండ్ మీకు కూడా విష్ యూ ఆల్ ద బెస్ట్, గుడ్ లక్. ఇలాంటి మంచి మంచి క్యారెక్టర్లు ఇంకా మళ్ళీ చేద్దాం మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. విష్ యూ ఆల్ ద బెస్ట్. నెక్స్ట్ అన్నా మీకు కూడా ఇందాక చెప్పేశారు. అండ్ 13వ తారీఖు అయితే మేమైతే ఎదురు చూస్తున్నాం. అన్న నిద్రపోతాం రెడీగా ఉన్నాడు. 13వ తారీఖు అయితే మనం భలే ఉన్నాడు సినిమా అయితే చూసి ఐ మీన్ ఎప్పుడు ఆదరించినట్టుగానే ఇంకా మరి మంచిగా ఆదరిద్దామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఎంతవరకు సమాప్తం అన్నా. మా సినిమా చేసి థియేటర్కి వచ్చి మరి చూడండి, భలే ఉన్నాడు, అందరికీ నచ్చుతుంది, హ్యాపీగా చూసి ఎంజాయ్ చేయొచ్చు. సో ప్లీజ్ వాచ్ భలే ఉన్నాడు థియేటర్స్ ఆన్ సెప్టెంబర్ 30. మీకు అందరికీ చాలా నచ్చుతుంది మూవీ. ప్లీజ్ కమ్ వాచ్ ఆ మూవీ అండ్ ప్లీజ్ బ్లెస్ us. థాంక్యూ. ఫస్ట్ మినిట్ నుంచి ఎండ్ మినిట్ వరకు డెఫినెట్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. అన్ని ఎమోషన్స్ ఉన్నాయి, ఫన్, ఎమోషన్, బాధ, ఎవ్రీథింగ్. యూ విల్ ఫీల్ ఆల్ ద కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్. ఖచ్చితంగా థియేటర్కి వచ్చి 13వ తేదీన మమ్మల్ని అందరినీ బ్లెస్ చేయండి. మిమ్మల్ని మేము ఎంటర్టైన్మెంట్తో ఇస్తాం. యాక్చువల్లీ ఇది చాలా ఫ్రెష్ ప్రాజెక్ట్. సారీ చెప్పు. అయిపోయిందరా చెప్పచ్చా? ఇట్స్ వెరీ ఫ్రెష్ ప్రాజెక్ట్. చాలా 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 క్లీన్ గా వచ్చింది సినిమా. సో ప్రతి ఒక్కరు మీ ఫ్యామిలీతో వెళ్ళి ఈ 13 ఖచ్చితంగా థియేటర్స్ లో చూడండి. వీఆర్ ఆల్ వెయిటింగ్ ఫర్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. 13వ తారీఖు మర్చిపోకుండా భలే ఉన్నాడు చూసేయండి. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.